యూట్యూబ్ సాక్షిగా మూడో పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తున్నారు. మెయిన్ రీజన్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఇలా నాకు జరిగిన నష్టం ఏంటో కూడా చెప్తాను. ఇంకా బాగోదని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ₹1,00,000 లాస్ అనమాట ఇతని వల్ల. అమ్మాయిలు పిచ్చి అమ్మాయిలతో తిరగడము, ఇలా అమ్మాయిని కూడా బ్యాడ్ చేస్తాడు అనమాట. అతని వల్ల నేను మన ఛానల్ సక్సెస్ అయ్యింది అని పెద్ద పెద్ద యూట్యూబర్స్ కి డబ్బులు ఇచ్చేసి మరి పడి ఏడుస్తున్నాం అంటారు కదా. చిన్న మెసేజ్ల కోసం ఈరోజు మాట్లాడుతున్నాను అనమాట. చీడ పురుగునే మీరు పెంచి పోషిస్తారంటే పోషించండి. మాకేదో 2 ఇల్లులు ఉన్నాయని చెప్పేసి మేమేదో పెద్ద డబ్బున్న వాళ్ళు అని చెప్పి మీరు అనుకోవద్దు. ఇవి ఏజెన్సీ ఏరియాస్లో ఉంటాయి అన్నమాట. ఈ ఇల్లు ఎప్పుడు లేసిపోతే తెలీదు, అలా ఉంది సిచ్యువేషన్. అంటే మేము నాన్ ట్రైబల్ కాబట్టి సో ఇక్కడ నుండి ఇల్లు కూడా లేచిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. కొండలు అన్నీ చాలా బాగున్నాయి కదా, సో చాలా బాగా నచ్చాయి నాకు కూడా. సో ఉదయం వీడియో చేస్తున్నాడు. అయితే యూట్యూబ్ సాక్షిగా మూడో పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఆ వ్యక్తి గురించి మాట్లాడదాం. నీకెందుకు బ్రో వాళ్ళ జీవితం అనుకోవచ్చు మీరు. మీకు ఎవరో ఏంటి అనేది నేను చెప్పను, అండ్ మాట కూడా చెప్పను, వాళ్ళ ఫోటో కూడా ఏది చెప్పను. మీరే ఊహించుకోండి మీ ఊహకి ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. అండ్ ఈ వీడియో వల్ల అంటే నాకు జరిగిన నష్టం, వాళ్ళ వల్ల నాకు జరిగిన నష్టం ఏంటో కూడా చెప్తాను. నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నాకు దగ్గర ఒక చాలా మెసేజ్లు వచ్చాయన్నమాట. సో ఇందులో మెయిన్ విషయం ఏంటంటే చెప్తా దాని గురించి. యూట్యూబ్ సాక్షిగా మూడో పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తున్నారు. సో చేయండి, అటువంటి వాటికే మంచి వ్యూస్ ఇవ్వండి, అటువంటి వాటికే మంచిగా సపోర్ట్ చేయండి, మంచిగా చూడండి. అసలు అతని యొక్క బాగోదని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. అతని యొక్క మీరు దీని నుండి నాకు నెగిటివిటీ రావచ్చు నా ఛానల్లో, బట్ ఓకే, నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నాను. అబ్బా మీరు ఏమనుకోండి, నా గురించి నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నా. అయితే ఇతని వల్ల నేను పడిన నష్టం ఏంటో చెప్తాను. ఇది పెద్ద ఎక్కువ లాగ్ చేయను కానీ. సో ఇతని వల్ల జరిగిన నష్టం ఏంటంటే, నిన్న నాకు మెసేజ్లు వచ్చాయని చెప్పాను కదా, నాకు కొన్ని మెసేజ్లు వచ్చాయన్నమాట. అంటే ఒక 20 నెంబర్స్ వరకు. వాళ్ళు ఇతని వల్ల ₹1,00,000 లాస్ అయ్యారనమాట. ఎలానో చెప్తా చూడండి. ఈ మొన్న రీసెంట్గా జరిగిన కోర్సులు ఇవి పెట్టారు కదా, ఆ కోర్సుల్లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోర్స్ అయితే తీసుకున్నారంట. ఒకరు 5,000 అండ్ కలిసి వీడియోస్ చేయడానికి 10,000 అలా కూడా తీసుకున్నారంట. ఇంచుమించుగా 5,000 చెప్పుని తీసుకున్నారు మ్యాక్సిమము. మొత్తం కలిపితే ₹1,00,000 లాస్ అనమాట ఇతని వల్ల. నీకే ఎందుకు బ్రో, నీకెందుకు లాస్ అనుకోవచ్చు మీరు. అయితే నాకు ఒకరు అడిగారు, మీరు కోర్స్ తీసుకున్నారా అని. ఏం మాట్లాడుతున్నారు బ్రోస్, నేను అతని దగ్గర కోర్స్ తీసుకొని నా ఛానల్ గ్రోత్ అవుతుందా? మీరు ఎంత కామెడీ కాకపోతే. తీసుకున్న వాళ్ళ ఫోన్సే వాళ్ళు లిఫ్ట్ చేయరు. జస్ట్ కోర్స్ తీసుకోమంటారు, ఫోన్పే నెంబర్ ఇస్తారు. ఫోన్పే చేసినాక 1-2 రోజులు టచ్లో ఉంటారు. ఇలా చేయండి అలా చేయండి, నా కోర్స్ లింక్ ఒకటి పంపించిన చూసినాక అది ఇంకా వదిలేస్తారు అనమాట. నేను ఆ కోర్స్ తీసుకొని మన ఛానల్ రన్ అయిందంటే నాకు నవ్వొచ్చింది. అంత కర్మ అయితే పట్టలేదు. అండ్ ఇంకొకటి, మీరు ఎవరైతే సో కాల్డ్ యూట్యూబ్ సాక్షిగా మూడో పెళ్లి చేసుకున్న వ్యక్తి సపోర్ట్ చేస్తున్నారో, అతను యాక్చువల్లీ మీకు తెలుసో తెలీదో, తెలిసి మీరు ఫాలో అవుతున్నారో తెలియక ఫాలో అవుతున్నారో తెలియదు కానీ, అతను ఆల్రెడీ ఫస్ట్ ఒక మ్యారేజ్ అయింది. అతనికి మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి చాలా మంచిది. ఆ అమ్మాయి కూడా నార్మల్గా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న అమ్మాయి. ఇతను కొంచెం చదువుకున్నాడు. ఇతను ఏంటంటే ఇలా కొంచెం అమ్మాయిలు పిచ్చి అమ్మాయిలతో తిరగడము ఇలా అయితే ఉందన్నమాట. ఇతని విషయం తెలిసి ఆ అమ్మాయి వెనక్కి వెళ్ళిపోయింది. రివర్స్ ఆ తర్వాత కొంతకాలంకి ఇలా యూట్యూబ్ కూడా బయటకు వచ్చేసిన తర్వాత ఏంటంటే ఆ అమ్మాయిని కూడా బ్యాడ్ చేస్తాడు అనమాట. ఆ అమ్మాయి ఇంట్లో పనులు చేయదు, ఇంట్లో అసలు ఏం చేయదు, తనకు నచ్చినట్టు ఉంటుంది అన్నట్టు అమ్మాయిని బ్యాడ్ చేసి, అమ్మాయిని సైడ్ చేసి, అమ్మాయిని అంటే అమ్మాయిదే తప్పు అనేటట్లు చూపించాడు జనాలకి. బట్ అది చాలా తప్పు. అది ఆ అమ్మాయిదైతే తప్పులేదు. ఎందుకనంటే ఇతను మొదలుపెట్టిన ఇదనమాట. ఇదంతా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే, నా సబ్స్క్రైబర్స్కి లాస్ అయింది కాబట్టి దాని గురించి మీకు తెలియాలి. ఇతను ఇలాంటి వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం అవ్వలేదు. అండ్ ఇంకొక విషయం అంటే, నా ఛానల్ కోర్స్ తీసుకుని అతని వల్ల సక్సెస్ అయ్యిందని అంటే నాకు అంతకన్నా దరిద్రం ఇంకేం లేదు. అందుకని నా ఛానల్ ఇంకా అంతకన్నా దురదృష్టవంతుడిని ఇంకా నా ఈ జీవితంలో ఎవడు లేడనమాట. అతని వల్ల నేను మన ఛానల్ సక్సెస్ అయ్యింది అనుకుంటే
ఇంకంతకన్నా నేను ఇప్పటికే చెప్తున్నాను, ఎవరైతే అతను సపోర్ట్ తీసుకొని హెల్ప్ తీసుకొని సక్సెస్ అయ్యారో ఎవడు అవ్వలేదు. వాళ్ళు ఓన్ కంటెంట్ మీదే సక్సెస్ అయ్యారు. ఎవడు కూడా సక్సెస్ అవ్వలేదు. ఇతను తీసుకుందని చెప్పిన వాళ్ళు ఎవడు సక్సెస్ అవ్వడు. ఎవడు చెప్పింది కూడా సక్సెస్ అవ్వరు. అదేంటంటే మీ టాలెంట్, మీ కంటెంట్ బట్టే ఆధారపడి ఉంటుంది తప్ప ఎవడో చెప్పాడు ఏదో చేద్దామంటే అది ఇంపాసిబుల్ అది. అండ్ ఇంకొకటి, ఇతని వల్ల ప్లస్ అయిన వాళ్ళు ఎలా అంటే ఇక్కడ ఒక 100 మంది కోర్సులు తీసుకుంటారు. అందులో ఇద్దరు సక్సెస్ అయితే ఇతని వల్ల అయ్యారని చెప్తారన్నమాట. పెద్ద పెద్ద యూట్యూబర్స్కి డబ్బులు ఇచ్చేసి మరి మేము ఇతని వల్ల అయ్యామని చెప్పించేస్తారన్నమాట. ఎందుకంటే అలా చెప్పిస్తారు. రేపొద్దున ఇతను వేరే వాళ్ళ మీద బ్యాడ్ వీడియోస్ చేయకుండా ఉండడానికి ఇలా అయితే చేస్తారు. సో ఇదంతా ఇతని గురించి నువ్వెందుకు పడి ఏడుస్తున్నావు అంటారు కదా, అదే చెప్తున్నాను. నిన్న వచ్చిన మెసేజ్ల కోసం ఈరోజు మాట్లాడుతున్నాను అనమాట. లాస్ అయ్యాము, మీరు ఏదైనా చేయండి, మా గురించి మీరు ఏదైనా చేయలేరా, మీరు కూడా అతను కోర్స్ తీసుకునే కదా సక్సెస్ అయిపోయారు అని చెప్పేసి ఒకళ్ళు అన్నారనమాట. నాకు ఎక్కలేని కోపం వచ్చింది. ఇతని వల్ల నేను సక్సెస్ అయిపోయినట్టు అతను వాళ్ళు నమ్మట్లేదు. వాళ్ళ కోర్స్ నేను తీసుకున్నాడో సక్సెస్ అయిపోయాను అని చెప్పేసి అనుకుంటున్నారు. అంతకన్నా ఫ్రాడ్ ఇంకేం ఉండదు అనమాట. ఎందుకంటే నా సబ్స్క్రైబర్లు ఒక 20 మంది వరకు వాళ్ళు ఏంటారంటే డబ్బులు వేసేయడము, వదిలేయడము, అతను పట్టించుకోబడు, మన ఫోన్లు చేయకపోవడము, వాట్సాప్ చేయడం ఏమీ చేయరు అనమాట. జస్ట్ వీడియోలు చూసుకోవడం, వీడియోలు ఏమి ఉండదు, మొత్తం డొల్లే ఉంటుంది. అదనమాట. ఆ కోర్స్ కూడా ఈ పాటికి ఆపేశారులేండి. నాకు తెలిసి ఆపేసి ఉంటారు, నాకు తెలిసి అనుకుంటున్నాను. ఎందుకనంటే అది బాగా బ్యాడ్ నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి కోర్స్ కూడా ఆపేసి ఇప్పుడు ఏవో వీడియోలు చేసుకుంటున్నారు. అటువంటి వీడియోస్ మీరు చూసి మీరు సపోర్ట్ చేసుకుని వెళ్తున్నారు. అటువంటి వ్యక్తిని సమాజం ఎలా అంటే పిచ్చి వీడియోలే వెళ్తాయి అన్నమాట. పిచ్చి వీడియోలు మీన్స్ అతను ఎలాంటోడు ఏంటి అన్నీ అవసరం లేదు. ఖచ్చితంగా అలాంటి వీడియోస్నే సపోర్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళని పైకి తీసుకెళ్తుంటారు. ఇంకా సొసైటీ అలాగే ఏడ్చి చచ్చింది. మెయిన్ నేను ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నాను. ఎందుకనంటే చెప్పాను కదా మీకు, కోర్స్ తీసుకోవడం వల్ల నేను సక్సెస్ అయ్యానంటే నేను నవ్వొస్తుంది నాకు. మన ఛానల్లో చూసుకోవచ్చు, ఒక్క వీడియో కూడా అతని గురించి ఉండదు. ఇదే మొదటి వీడియో. అతను ఎవడు బ్రో అని చెప్పేసి మీరు అడగచ్చు. ఇప్పుడు చాలామందికి తెలిసిపోయి ఉంటుంది. నేను అది పేరు చెప్పను, ఫోటో కూడా వేయను, మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట. సో జాగ్రత్తగా ఉండండి గైస్. మంచి వాళ్ళని సపోర్ట్ చేయండి. ఇలా 3వ పెళ్ళి 4వ పెళ్ళి చేసుకున్న వాళ్ళని సపోర్ట్ చేయకండి అని నేను చెప్తున్నాను. మీరు కూడా కొంచెం సొసైటీలో తిరుగుతున్నారు కాబట్టి ఏది మంచి ఏది చెడ్డ తెలుసుకునే జ్ఞానం మీకు ఆ దేవుడు ఇచ్చాడు కాబట్టి మ్యాక్సిమం ప్రయత్నించండి మంచి వాళ్ళని, మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడానికి, మాలాంటి చిన్న వాళ్ళని సపోర్ట్ చేయడానికి. అంతేగాని నన్నే కాదు, మంచోడిని సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయమని చెప్పట్లేదు, మంచోడిని సపోర్ట్ చేయండి. అటువంటి 3వ పెళ్ళి 4వ పెళ్ళి చేసుకున్న వాళ్ళని సపోర్ట్ చేసి మీ వాల్యూని ఎందుకు తీసుకుంటున్నారు? నిజం చెప్తున్నాను. ఎందుకంటే వేస్ట్ అబ్బా అవన్నీ. ఎలా చెప్పాలి, ఇప్పుడు సమాజంలో ఒక చీడపురుగు ఉంది అని అంటే దాన్ని మీరు పెంచి పోషిస్తుంటారా, లేకపోతే పురుగు మందు కొట్టేసి చంపుతారా? సో అది ఆలోచించండి. సో అది ఆలోచించి ఎవరైతే ఇప్పుడు నా వీడియో చూస్తున్నారో, ఒక 1000 మంది చూసినా, ఒక 500 మంది చూసినా, ఇందులో ఒక్కడిద్దరు మారినా నాకు చాలు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నాకు అడుగుతున్నారు అనమాట, బ్రో మీ సబ్స్క్రైబర్లు అయ్యింది ఇలా మోసం అయింది, మీరు ఏదైనా చేయండి బ్రో అంటే నేను ఏం చేయలేను బ్రో, నా చేతుల్లో ఏమీ లేదు, మీ గురించి డెడికేట్గా ఒక వీడియో చేయగలను అంతే అని చెప్పి మీ ముందుకు ఇప్పుడు వస్తున్నాను తప్ప ఇంకేం లేదు. నాకు అతని మీద పగ లేదు, ద్వేషము లేదు. నా సబ్స్క్రైబర్ లాస్ అయ్యారు, 1,00,000 రూపాయల వరకు లాస్ అయ్యారు కాబట్టి నేను ఆ బాధతో చేస్తున్నాను అనమాట. మంచి వాళ్ళని సపోర్ట్ చేయండి అబ్బా. ఏదో ఇంకా చీడపురుగునే మీరు పెంచి పోషిస్తారంటే పోషించండి, అది మీ ఒపీనియన్గా వదిలేస్తున్నాను. దీనివల్ల నా ఛానల్ నెగిటివిటీకి వెళ్తుందని నాకు తెలుసు. నెగిటివిటీ ఎందుకు వెళ్తుంది? అసలు వెళ్ళదు. ఎందుకనంటే నేను ఇప్పుడు చెడ్డ చెప్పాను అనుకోండి, ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు ఏ డ్రింకింగ్ ఏదో చేయండి బ్రో మంచిది అని చెప్పాను అనుకోండి, అందులో చెడ్డ ఉంది, సో నెగిటివిటీ వెళ్తుంది. ఇందులో ఏముంది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను నేను, ఉన్నది ఉన్నట్టే మాట్లాడను. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే కామెంట్ చేయండి, కామెంట్లో డిబేట్ పెట్టుకుందాం. ఖచ్చితంగా ఎందుకు తప్పు, అతను ఎందుకు తప్పు అని నాతో వాదించండి, నేను మాట్లాడి తీరుతాను కామెంట్ సెక్షన్లో. మర్చిపోకుండా కామెంట్ సెక్షన్కి వచ్చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతే బ్రో, మీరు చెప్పారు కదా, నేను నైట్ చెప్పారు వీడియో చేయండి బ్రో దీని మీద, లేదు అంటే మీరు కోర్స్ తీసుకున్నారు అనేసైనా రివీల్ చేయండి అని చెప్పారు కదా. నేనైతే ఎటువంటి కోర్స్ అందరు తీసుకోలేదబ్బా, నా బతికేదో నేను చేసుకుంటున్నా, నా వీడియో లేదు నేను చేసుకుంటాను తప్ప నాకు ఎటువంటి కోర్స్ వద్దు.
కోర్సుకి డబ్బులు ఖర్చు పెట్టే డబ్బులు కూడా మా దగ్గర లేవు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి నాకు డబ్బులు లేవు, నిజం చెప్తున్నాను. ఈ బుధవారం నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఎందుకంటే నాకు కొంచెం కళ్ళు బాగా తిరుగుతున్నాయి అనమాట. చూపించుకోవాలి, ఇది వర్టిగో ఏదో అంటారు కదా, అది వచ్చినట్టుంది. రకరకాల జబ్బులు ఏదో వస్తున్నాయి, అవి చూపించుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు. ఇంకా నేను కోర్స్ తీసుకొని ఇంకా చేస్తాను. ఇంకా ఇలాగే నేను సపోజ్ ఏదో ఒక వీడియో 1,00,000 వ్యూస్ వచ్చేస్తే ఆ బ్రోయే మీకు ఇచ్చి ఉంటాడు, ఖచ్చితంగా అదే అయి ఉంటుంది అని చెప్పేసి అన్నోళ్ళు కూడా ఉన్నారులేండి. ఇంకేం చేయలేం అబ్బా, ఇంకా కొందరిని మార్చలే. మీరు ఎలా అనుకోండి అబ్బా. కాకపోతే నా సబ్స్క్రైబర్ లాస్ అయ్యారు కాబట్టి వాళ్ళ గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను. అతని గురించి మాట్లాడి అతను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. బట్ మీరే ఆలోచించుకోండి, మంచి వాళ్ళని సపోర్ట్ చేయండి, మంచి ఏంటో చెడ్డ ఏదో మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అటువంటి వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. పనికి మాలిన వీడియోలు అయితే సపోర్ట్ చేయొద్దు. సో అదనమాట, ఇంతే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ కూడా కొంచెం చూడండి, మాలాంటి క్రియేటర్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేసి కొంచెం పైకి తెస్తే మేము కూడా బాగుపడతాము. మాకేదో 2 ఇల్లులు ఉన్నాయని చెప్పేసి మేమేదో పెద్ద డబ్బున్న వాళ్ళం అని చెప్పి మీరు అనుకోవద్దు. ఇవి ఏజెన్సీ ఏరియాస్లో ఉంటాయన్నమాట. ఈ ఇల్లు ఎప్పుడు లేసిపోతే తెలీదు, అలా ఉంది సిచ్యువేషను. సీతంపేట అని గూగుల్లో కొట్టి ఏజెన్సీ ఏరియాస్ వార్స్ అని కొట్టండి, అక్కడ ఏం వస్తాయంటే సీతంపేట ఏజెన్సీలో జరుగుతున్న మేము ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉండడానికి అర్హత లేదనమాట. అంటే మేము నాన్ ట్రైబల్ కాబట్టి. సో ఇక్కడ నుండి ఇల్లు కూడా లేచిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. నేను రూపాయి ఆస్తి కూడా మాకు లేదు, నేను చెప్తున్నా. సో అది ఇల్లు చూసి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసేవద్దు, అసలు ఏం కాదనమాట. ఈ ఇల్లులు ఉంటాయో పోతాయో కూడా మాకు తెలియదు. ఒక 5 సంవత్సరాలు ఉంటాయో తీసేస్తాడో కూడా తెలియదు అనమాట. అందుకే మేము వేరే ప్లేస్ చూసుకొని అక్కడ షిఫ్ట్ అవుదామని చెప్పి ప్లాన్గా ఉన్నాం. సో అదనమాట, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం, అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. నన్నే కాదు మాలాంటి వాళ్ళు మంచి వాళ్ళని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.